వేలం కంటే ముందు గణేశుని శోభయాత్ర మూమెంట్ అయ్యే ముందు దానికి తీసుకెళ్తున్న సందర్భంలో లడ్డూలు చూడొచ్చు మనం. లడ్డు గణేశుడి చేతులు, అదే లడ్డూను ఎవరు దక్కించుకోనున్నారు అనేటువంటిది. ఎందుకంటే బాలాపూర్ లడ్డుకు ఒక విశేషమైనటువంటి ఒక చరిత్ర ఉంది. ఆ లడ్డు ఎవరైతే వేలంపాటలో దక్కించుకుంటారో వారికి ఒక అదృష్టం దక్కుతుంది. ఆ లడ్డు దక్కించుకున్న వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. అప్పటి నుంచి లడ్డు వేలంపాటలో చాలా మంది పాల్గొంటారు. లడ్డూను దక్కించుకోవడానికి ఎక్కువగా పోటీ పడతా ఉంటారు. వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాం. ఒకసారి విజువల్స్లో ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడిద్దాం. లడ్డు సంబంధించినటువంటి వేలంపాటలో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఈసారి ఎవరికి వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది. మీరు ఇక్కడ స్థానికుల లడ్డు వేలంపాటలో పాల్గొంటారా? ఈసారి లడ్డు వేలంపాట ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఎంత హోరాహోరీగా జరిగే అవకాశం? చాలా హోరాహోరీగా జరిగింది. 27 lakhsకి దాసరి దయానంద్ అనే వ్యక్తి తీసుకున్నాడు. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిసేపట్లోనే ఇదే ప్రాంతంలో లడ్డు వేలంపాట ప్రారంభం కానుంది. పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ లడ్డు వేలంపాటను వీక్షించడానికి ఉత్కంఠ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలోనే మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో లడ్డు వేలంపాట ప్రారంభం కానుంది. అయితే బాలాపూర్ లడ్డు ఫేమస్ కాబట్టి ఎవరు దక్కించుకుంటారో వారు అదృష్టవంతులారు కాబట్టి అన్ని రకాలుగా వారికి కలిసి వస్తుందనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి బాలాపూర్ లడ్డు పైన ఒక ఆసక్తి ఉంది. ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతా ఉంది. లాస్ట్ టైం 27 లక్షలు అయింది. కాబట్టి ఈసారి ఇది 30 లక్షల వరకు పాడే అవకాశం ఉండొచ్చు, లేదంటే పెరిగే అవకాశం ఉండొచ్చు అనేటువంటిది ఇక్కడ భారీగా చర్చ కూడా కొనసాగుతూ ఉంది. కాకపోతే 27 లక్షలు ఆల్రెడీ డిపాజిట్ చేశారు ఎవరైతే వేలం పాటలో పాల్గొంటున్నారో. దాదాపు ఎంతమంది పాల్గొంటున్నారు ఏంటనేటువంటి ఒకసారి ఇక్కడ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన ఉన్నారు. వాళ్ళంతా కూడా ఉత్సవ సమితి సభ్యులని కనుక్కుందాం. వాళ్ళందరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడదాం. ఎంతమంది ఆ లడ్డు వేలంపాటలో పాల్గొంటున్నారు, దీనికి సంబంధించినటువంటి ఎంతమంది డిపాజిట్ చేస్తారు? సుమారు 5 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. చేయాల్సింది ఉంటుంది. ఓవరాల్ గా అట్ ప్రెసెంట్ వరకు మనకు 5 మంది వచ్చారు లడ్డు యాక్షన్ లో. 10 గంటల వరకు మరింత సభ్యులు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఉద్యోగ సమితి కమిటీ సభ్యులు అందరూ చెప్తున్నారు. 5 మంది పాల్గొంటున్నారు అంటున్నారు. 5 మంది 27 లక్షలు డిపాజిట్ చేశారా? 5 మంది 27 లక్షలు అర్ధరాత్రి డిపాజిట్ చేశారు. ఉత్సవ సమితి కమిటీ సభ్యులకు అందరికీ హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే ఈసారి లడ్డు వేలంపాటలో స్థానికేతరులకు కూడా అవకాశం కల్పించారు అనేటువంటి. అందులో 2 స్థానికేతరులు ఉన్నారు, 3 బయటి వాళ్ళు ఉన్నారు. సో స్థానికేతరులు పాడతారు, బయటి వాళ్ళు కూడా పాడుతున్నారు. టోటల్ గా 5 మంది అట్ ప్రెసెంట్ ఉన్నారు. 10:30 వరకు ఇంకా మరికొంతమంది సభ్యులు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి మాకు తాజా వచ్చిన సమాచారం ప్రకారం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఎంతవరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది? లాస్ట్ టైం 27 లక్షలు, ఈసారి ఎంతవరకు వెళ్ళే? సుమారు 30 నుంచి 35 లక్షల మధ్యలో పోయే అవకాశం ఉంది అని చెప్పి అందరూ అంటున్నారు. 30 నుంచి 35 లక్షలు అంటున్నారు. మన గణపతి ఎవరికి అనుగ్రహం కలిగిస్తుంది అనేది వేచి చూడాల్సింది ఉంది. ఈసారి స్పెషల్ ఏంది గణేష్? ఈ రూపం కానీ స్పెషల్ కానీ ఈసారి స్పెషల్ ఏంటంటే మనం గణపతి మీద ఉన్న మూషిక వాహనం మన తిరుగుతుంది చూసారా? మన గణపతి శంకరు ఓవరాల్ గా రొటేషన్ గా తిప్పుతూ ఉన్నారు. అది స్పెషల్. ఓవరాల్ గా అది తిరుగుతున్నారు. దానికి ఒక అందరికి స్పెషల్ గా ఉన్నది. అత్యంత ఏంటి అంటే ఈసారి సెట్ అయోధ్య రాముని సెట్ మన ఇండియాలో నెంబర్ 1 అన్నది అయోధ్య అనే కాన్సెప్ట్. ఈ రోజు ఉత్సవ సమితి కమిటీ సభ్యులు తీసుకొచ్చిన వాళ్ళకి అయోధ్య సెట్ తీసుకొచ్చి వేయడం జరిగింది. ఈరోజు అయోధ్య సెట్ వేశారు. తర్వాత చతుర్భుజానికి సంబంధించినటువంటి గణేశుడు కొలువై ఉన్నారు. ఈసారి లడ్డు వేలంపాట చాలా అత్యంత వైభవంగా జరిగింది. మొత్తం 5 మంది వేలంపాటలో పాల్గొని ఉన్నారు. వాళ్ళంతా కూడా 5 మంది 27 లక్షలు డిపాజిట్ చేశారు. ఈసారి లడ్డు వేలంపాటకి సంబంధించి మరికొద్దిసేపట్లోనే వేలంపాట ప్రారంభం కానుంది. గణేశుడి చేతిలో ఉన్నటువంటి లడ్డును ఎవరు దక్కించుకోనున్నారు అనేటువంటి దానిపైన కొద్దిసేపట్లో ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా బాలాపూర్ లడ్డూకు ఉన్నటువంటి క్రేజ్ వేరే. ఎక్కడ లడ్డు వేలంపాట జరిగినా లడ్డు వేలంపాట అనేటువంటి అంశం తెరపైకి వచ్చినప్పుడు మాత్రం బాలాపూర్ లడ్డుకు సంబంధించినటువంటి గణేశుడికి సంబంధించినటువంటి చర్చ వస్తుంది. 94 నుంచి ప్రారంభమైనటువంటి పరంపర కంటిలో కొనసాగుతూనే ఉంది. సో ఇది లడ్డు వేలంపాటకి సంబంధించి మరొకసారి లడ్డూను చూసే ప్రయత్నం చేద్దాం. గణేశుడి లడ్డూను చూద్దాం, చేతిలో ఉన్నటువంటి లడ్డూని. అక్కడ
చాలామంది ఆ లడ్డూని స్పృశించాలని టచ్ చేయాలని వాళ్ళంతా కూడా మొక్కాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సిల్వర్కి సంబంధించినటువంటి వెండి పాత్రలో లడ్డు ఉంటుంది. ఆ వెండి పాత్రతో పాటు లడ్డూని వెండి పాత్రతో పాటు లడ్డూని ఇచ్చేస్తారు. చూస్తూ ఉన్నాం విజువల్స్లో మనం ఒకసారి. రైట్ ఎస్ మధు, వెరీ ఇంట్రెస్టింగ్. ఈసారి పోటీని తగ్గించుకేందుకు, తీవ్రమైన పోటీ నేపథ్యంలో పోటీని తగ్గించేందుకు ముందే డిపాజిట్ చేయాల్సిందిగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు కోరడంతో ఇప్పటికే దాదాపుగా 60 డజన్ మంది వరకు కూడా డిపాజిట్ చేసినట్టుగా తెలుస్తుంది. సరే, ఇక లడ్డు వేలం 9:30కు ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి నిమజ్జనానికి సంబంధించి ఎన్ని గంటలకు? దాదాపు 11 గంటలకు నిమజ్జనం శోభాయాత్ర ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 16 కిలోమీటర్ల మేర గణేశుడి శోభాయాత్ర తర్వాత హుస్సేన్ సాగర్లో శోభాయాత్ర నిమజ్జనం పూర్తి కాబోతుంది. సో ఎలాంటి ఏర్పాటు జరుగుతున్నాయి, ముఖ్యంగా బందోబస్తు పరంగా ఎలాంటి ఏర్పాటు చేశారు మధు? ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి బాలాపూర్ గణేశుడు ఇక్కడ నుంచి తరలి శోభాయాత్రగా ప్రత్యేక వాహనంలో అరేంజ్మెంట్ చేశారు. ప్రత్యేక వాహనంలో ఇటు నుంచి బాలాపూర్ నుంచి చంద్రాయనగుట్ట, తర్వాత ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి చార్మినార్ ప్రాంతం నుంచి నాంపల్లి, మొజాంజాయి మార్కెట్ నుంచి నాంపల్లి నుంచి అటువైపుగా డైరెక్ట్గా ముందు నుంచి వెళ్ళి క్రేన్ దగ్గర గణేశుని వేస్తారు. సో అక్కడికి సంబంధించినటువంటి విషయాలు చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. భారీ భద్రత ఉంది. ప్రత్యేక పోలీసు సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. సో చాలా అద్భుతంగా శోభయాత్ర ఉంటుంది బాలాపూర్కి సంబంధించినటువంటిది. మొదట ప్రారంభమయ్యేది బాలాపూర్కి సంబంధించినటువంటి గణేశుడే. బాలాపూర్ ఇక్కడ నుంచి ప్రారంభమై తర్వాత దీని ఓల్డ్ సిటీ అక్కడ నుంచి ముందు నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనం ద్వారా తరలించి మధ్యాహ్నం తర్వాత సాయంత్రం లోపు బాలాపూర్ గణేశుడు వినాయక సాగర్లో నిమజ్జనమవుతారు, ట్యాంక్ బండ్లో ప్రతి సంవత్సరం. సో ఆ సందర్భంగా ఏర్పాటు చేశారు. పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేక పోలీసు బలగాలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సో బాలాపూర్ గణేష్ అంటేనే చాలా స్పెషల్. ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ సమితి సభ్యులు ఉన్నారు బాలాపూర్కి సంబంధించినటువంటి, వారితో మాట్లాడదాం. అన్న ఎంతమంది ఈసారి పాల్గొంటున్నారు లడ్డు వేలంపాటలో? ఎట్లా ఉండబోతా ఉంది? ఈ సంవత్సరం 4 పేరు నమోదు చేసుకున్నాడు. విలేజ్ వారు 1, బయట వ్యక్తులు 3 ఈ యొక్క లడ్డు యాక్షన్లో పేరు నమోదు చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా 27 lakhs నిన్న డిపాజిట్ చేయడం కూడా జరిగిందండి. 27కు కంపల్సరీ డిపాజిట్ చేయాల్సిందేనా? కంపల్సరీ ఎవరైనా సరే లడ్డు యాక్షన్లో పాల్గొనాలంటే కంపల్సరీ 27 లక్షలు. మా ఊర్లో అయినా సరే, బయట వ్యక్తులైనా సరే, ఎవరైనా సరే లడ్డు యాక్షన్లో పాల్గొనాలంటే కంపల్సరీ 27 lakhs కట్టాల్సిందే. ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది యాక్షన్లో ఈసారి లడ్డు వేలం పాట? కాస్త దీనికి ఏమైనా కంట్రోల్ చేస్తూ ఉందా మీ అంటే లేదండి, అవకాశం ఇస్తుందా? అట్లా ఏం లేదండి, బెటర్స్ బట్టి ఉంటుంది. 4 members 5 members ఎక్కువ మంది ఉంటే దాన్ని బట్టి వెళ్తుందండి. 4 members ఉన్నారు 2-3 lakhs వరకు కూడా వెళ్తుందని మేము అనుకున్నాం. ఎక్స్ట్రా ఎప్పటి వరకు నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది వినాయక సాగర్లో? ఇక మొదట ప్రారంభమయ్యేది బాలాపూర్ గణేష్, ఇక్కడ నుంచి కదిలేది బాలాపూర్. సో ఎప్పటి వరకు నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది? ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు? అంటే ఆది వినాయకుడు అంటే ఈ బాలాపూర్ యొక్క వినాయకుడు కదిలిన తర్వాత సిటీలో వేరే గణేశులు కలుతాయండి. ఈ సంవత్సరం ఈ యొక్క వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు వారే కానీ, కమిటీ మెంబర్సే కానీ, వాలంటీర్సే కానీ అందరి విధంగా కూడా పనిచేయడం జరుగుతుందండి. వచ్చిన ఇక్కడ 10:30 బయలుదేరి వినాయకుడు లాస్ట్ టైం మాత్రం 4 o'clock పడింది. ఈసారి కూడా 4 o'clock పడుతుందని మేము అనుకుంటాం. వినాయక సార్ ఎట్లా అంటే లడ్డు వేలం పాటలో వచ్చినటువంటి అమౌంట్ ఎట్లా వినియోగించుకుంటున్నారు? డెవలప్మెంట్ విషయంలో కానీ, గ్రామంలో కానీ ఉత్సవ సమితి ఏం చేస్తూ ఉంటాడు?